నన్నేం చెయ్యొద్దు. నేను మిస్సాంధ్ర అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి నీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలే. ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక. నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలో గానీ చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ, నాకు బతకాలనుంది. శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, కవింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా ఇదిగో, ఈ బ్లాక్ చెక్ మీద రాసుకో. వెళ్దావా? ఇంకా టైం ఉందిగా. మానవుడా, అంతా విన్నాను. నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇదేంటమ్మా, 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తా అంటే ఎట్లాగమ్మా? అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి. ఆ లాయర్ శివాజీనేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది? నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా? ప్రభు, మీ లాలాజలముతో వైతరణి నదికి వరదలు వచ్చు ప్రమాదము ఉన్నది. నీవు మూయము. చిత్తము. కుమారా, తండ్రి, దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది. ఆరోగ్యము లెస్సగా ఉన్నది. మీ పరిపాలన నిద్రపోవచ్చున్నది. మేము గమనిస్తూనే ఉన్నాం. మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది. మా మతి గతి తప్పలేదురా. మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లల కనుటకు ప్రయత్నించుతున్నది. అందులో తప్పేమున్నది? తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా? మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా? నోరు విప్పినచో మీ చండాలపు కుటుంబ చరిత్ర గుప్పుమను. లెస్స పలికిది మాత, లెస్స పలికిది. ఆయనను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం. మేమే స్వయంగా భూలోకమునకు వెళ్లి ఆ నరుణ్ణి పూతరుని గడువు ముగియగానే తోడ్కొని వచ్చదాం. విచిత్రగుప్త ప్రభు, తక్షణమే బయలుదేరు. చిత్తం ప్రభు. థ్యాంక్ యూ. మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను. అంకుల్, మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యా ధర్మం. రే పిఠాపురం, ఎవరో ముష్టి వాళ్ళు వచ్చేట్టుగా ఉంది, వెళ్ళి 10 రూపాయలు వేసిరా. కాగితాలు దానం కాదు బాబు, జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను. ఎవరి జీవితం? నా జీవితం. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమిటి బ్రదర్, సిస్టర్ ని వెంటేసుకొచ్చా? అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊడగొడదామని వచ్చాను. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏం చేశాను? సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నేనేం సంస్కారం మర్చిపోలేదే. పాత పరిచయం ఉన్న అమ్మాయి, కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి. స్విమ్మింగ్ పూల్కి వెళదామా అంటే అలాగే అన్నాను. ఈత కొడదామంటే ఓకే అన్నాను. బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను. ఇంతలోనే నా శీలాన్ని తిమింగనం మింగేసిందా? ఒకరు తిరిగినా తిట్టినా పడుండే క్యారెక్టర్ కాదు అది. లగ్న పత్రిక రాసుకున్నాం కదా, తలంచుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చుంటుంది అనుకుంటున్నారేమో. మళ్ళీ వాళ్ళతో కనిపిస్తే రాసుకున్న లగ్న పత్రిక మన పెళ్లి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారేస్తాను. మా జూనియర్ వల్ల వేసుకున్నావా? నీ సంగతి తేలుస్తానే.